మరి ఈ రోజు ప్రకృతి విజ్ఞానంలో మన ప్రేక్షకుల కోసం దేని గురించి మాట్లాడబోతున్నారండి? కరక్కాయ గురించి వద్దాం అనిపిస్తుందండి. ఓకే. పూర్వం నుంచి ప్రతి ఇంట్లో కరక్కాయ ఉండేది. పిల్లలు లేని ఇల్లు ఉంటుందా? కరక్కాయ లేని ఇల్లు ఉండదు. అందుకని దాన్ని అట్లా పూర్వం నుంచి మన ఋషులు దేనికి అందించారో అది మన పెద్దలందరికీ తెలుసు. ఇంట్లో అవసరమైనప్పుడు వాడేవారు. ఇప్పుడు మనం కరక్కాయ గురించి మర్చిపోతున్నాం. అందుకని అలాంటి కరక్కాయ గురించి ఈ రోజులు అందరికీ దాని పట్ల అవగాహన కలిగిస్తే మంచిదని చెప్దాం అనుకుంటున్నాను. అయితే డాక్టర్ గారు, అయ్యా, కరక్కాయ అందరిలో ఉంటుంది మీరు చెప్పినట్టుగా, కానీ అది దేనికి వాడతారో చాలా తక్కువ మందికి తెలుసు. మరి అసలు దాన్ని సాధారణంగా దేనికి వాడుతూ ఉంటారండి? అందరికీ తెలిసింది అయితే కరక్కాయ అంటే దగ్గు. పిల్లలకి దగ్గు వచ్చినప్పుడు సహజంగా దగ్గి పిల్లలు తిన్నది కూడా కక్కుతారు. దగ్గి నొప్పి వచ్చి ఏడుస్తారు. ఇక దగ్గు అనేది సహజంగా ఎప్పుడు వస్తుందండి? పగల కంటే కూడా తెల్లవారుజామున దగ్గు ఎక్కువ వస్తుంది. నిజమే డాక్టర్. ఇంట్లో పిల్లలు దగ్గుతూ ఉంటే ముసలివాళ్ళు ఏంటి, తల్లిదండ్రులు ఏంటి, అందరూ లేచి కూర్చుంటారు. ఎందుకు ఎవరికి నిద్ర పట్టదు. వాడు దగ్గి ఏడుస్తుంటే వీళ్ళు నిద్రపోతుంది. అలా దగ్గేవాడికి మరి ఆ రోజుల్లో కఫ్ సిరప్లు ఉన్నాయండి. డాక్టర్లు కఫ్ సిరప్లు లేని రోజుల్లో మరి ప్రకృతి ప్రసాదించిన ఔషధం కరక్కాయ. అందుకని దగ్గు తగ్గించడానికి అందరిళ్లలో పెట్టుకుని దగ్గు వచ్చినప్పుడల్లా కరక్కాయను బొగ్గన పెట్టేవారండి. ఈ రోజుల్లో చాక్లెట్ పెట్టినట్టు ఆ రోజుల్లో కరక్కాయ పెట్టేవారు. ఆ దగ్గుకి కరక్కాయ పనికొస్తుందని ఋషులు ఇచ్చిన విజ్ఞానం అన్నమాట. అందరూ ఆచరించారు, ఆ రోజుల్లో రిలీఫ్ పొందారండి. కానీ అలాంటి దాని గురించి కూడా వాడకం అది ఒక్కటే అందరికి బాగా తెలుసు. ముఖ్యంగా మరి అంటే అందరికీ తెలిసిందే డాక్టర్ గారు, కానీ సైంటిఫిక్ ఎవిడెన్స్తో అసలు దగ్గుని ఎలా తగ్గిస్తుందండి కరక్కాయ? ఇది మామూలుగా మన ఋషులు అయితే తగ్గిస్తుందని చెప్పటం, మన పెద్దలు ఆచరించడం, కరక్కాయ పెట్టుకుంటే దగ్గు తగ్గటం, శ్లేష్మం కట్ అవ్వటం అనేది ఇది కొంత తెలుసు. సైంటిఫిక్గా అనేది మన ఋషులు ఆ పేర్లు అవి చెప్పరు కదా. కానీ ఇప్పుడు సైంటిస్టులు అయితే పేర్లతో సహా చెప్తారు. ఇప్పుడు కరక్కాయలో చేబుల డిరైవ్డ్ పాలీసాకరైడ్ మరియు అరబినో గెలాక్టిన్, ఈ రెండు కరక్కాయలో ఉన్న కెమికల్స్ ముఖ్యంగా. ఇవేం చేస్తాయంటే కఫాన్ని, శ్లేష్మాన్ని తెగ్గొట్టేస్తాయట. ఎప్పుడైతే శ్లేష్మం తెగుతుందో ఈజీగా గాలిగొట్టాల్లో నుంచి పైకి నడిచి వచ్చేస్తుంది అనమాట. మామూలుగా కఫం అనేది మనం పీల్చుకున్న గాలిగొట్టాల్లో అంచులమ్మట గొట్టాల లోపల అట్లా పేరుకుని ఉంటుంది. గాలి తిత్తుల్లో కూడా కఫం పేరుకుంటుందండి. ఈ కఫం ఎక్కువ పేరుకోవటం వల్ల, శ్లేష్మం పట్టేయటం వల్ల ఏమవుతుందంటే ప్రాణవాయువు మనం పీల్చుకున్నది లోపలికి వెళ్ళటానికి శ్లేష్మం అడ్డు, లోపల నుంచి కార్బన్ డైఆక్సైడ్ బయటికి రావడానికి అడ్డు. కార్బన్ డైఆక్సైడ్ బయటికి పోకపోతే, ఖాళీ అవ్వకపోతే ఆక్సిజన్ ఎట్లా వెళుతుందండి? అందుకని ఈ కఫాన్ని, శ్లేష్మాన్ని తెగ్గొట్టి బయటికి పంపించాలి. బయటికి నడిచి రావాలంటే దగ్గాలి. దగ్గినప్పుడు ఇట్లా అంటాం కదండి. ఈ ఫోర్స్కి లోపల ఊపిరితిత్తులు, శ్వాసనాళాల్లో సీలియా అనే వెంట్రుకలు లాంటివి ఉంటాయి. ఇవి మైక్రోస్కోప్లో మాత్రమే కనిపిస్తాయి. ఈ కఫము కానీ శ్లేష్మం కానీ ఆ మెట్లలాగా ఉండే ఆ వెంట్రుక లాంటి సీలియా మీద నడిచి పైకి వచ్చేస్తుంది అనమాట. ఇది దగ్గినప్పుడు ఆటోమేటిక్గా స్పీడ్గా మూవ్ అవుతుంది. కానీ కఫం చిక్కగా పల్చుకుందనుకోండి, పైకి నడిచేది చిక్కగా ఉంటే జరగదు. అందుకని కఫాన్ని పల్చగా చేయటం, శ్లేష్మాన్ని తెగ్గొట్టడం కరక్కాయలో ఉన్న గుణం అనమాట. అందులో ఉండే ఈ రెండు కెమికల్స్ ప్రధానంగా. అందుకని బొగ్గని కరక్కాయ పెట్టుకుని చప్పరిస్తూ ఆ ఊట మింగేసరికి మెల్లగా మందు, టానిక్ అయితే ఒక్కసారి వెళ్ళిపోతుంది. 1 గంట 2 గంటలు బొగ్గనట్ట పెట్టుకునేసరికి మెల్లగా మెడిసిన్ వెళ్ళి మెల్లగా కఫం శ్లేష్మం తెప్పించి తెగ్గొట్టింది అనుకోండి, పెద్ద ఎక్కువ దగ్గకుండానే ఈ వెంట్రుకల్లాగా సీలియా ఉంది, అది దాని ద్వారా కఫం శ్లేష్మం పైకి సులువుగా నడిచి వచ్చేస్తుంది అనమాట. అందుకని దీన్ని అట్లా వాడేవారు. మరి ఈ 2 కెమికల్స్ కఫాన్ని, శ్లేష్మాన్ని తెగ్గొట్టడానికి బాగా పనికొస్తున్నాయని 2013 సంవత్సరంలో జెసినస్ ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసిన్ యూరప్ దేశస్థులు ఈ పరిశోధన చేసి అది నిరూపించారనమాట. దగ్గు రావటం మంచిది యాక్చువల్గా కఫం ఉన్నప్పుడు. అది దగ్గినా కానీ కఫం తెగదండి. ఒక్కోసారి ఎంత దగ్గినా సరే అది అక్కడే ఉంటుంది. దగ్గినప్పుడు ఇంతంత శుద్ధల కఫం కానీ ఇంతంత తెమడ కానీ వచ్చేసి బయట ఊసేసామనుకోండి, గాలి వెళ్ళే ప్రయాణానికి కఫము, శ్లేష్మ అడ్డం తొలగిపోతుంది. ఎంత తొలగిపోతే ట్రబుల్ అంత త్వరగా తగ్గుతుంది అనమాట. ఇట్లా మీరు అన్నట్లు చక్కగా పనికి రావడానికి కరక్కాయ ఉపయోగపడుతుందమ్మా. అవును డాక్టర్ గారు, మీరు అంటుంటే నాకు గుర్తొస్తుంది, కరక్కాయని మరిగించి ఆ నీళ్లు కూడా తాగుతూ ఉంటారు చాలామంది. అవునమ్మా. మరి ఇది దేనికి పనికి వస్తుంది అంటారండి?
మామూలుగా నీళ్లు మరిగించాక అది తీసేస్తారు, ఆ నీళ్ళల్లోకి ఈ మెడిసినల్ ప్రాపర్టీస్ వస్తాయి అన్నమాట. అలా త్రాగినప్పుడు ముఖ్యంగా నోట్లో ఉండే చెడ్డ బ్యాక్టీరియాలు, పళ్ళ సందుల్లో ఉండేవి, నోట్లో లాలాజల గ్రంథులు, ఈ భాగాల్లో ఉండే ఇన్ఫ్లమేషన్ సంబంధించిన చెడ్డ బ్యాక్టీరియాలు ఏవైతే ఉంటే అవి, పొట్ట ప్రేగుల్లో ఉండే చెడ్డ సూక్ష్మజీవులన్నింటినీ చంపి మంచి సూక్ష్మజీవులకి హాని కలిగిస్తాయి ఇవి ఎక్కువ ఉంటాయి. వీటిని తొలగించడానికి కరక్కాయ నీరు అనేది అట్లా మరిగించిన వాటిని త్రాగటం అనేది ఉంది. దీన్ని సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తే మనకు నమ్మకం కలుగుతుంది కదా. సహజంగా ఈ దంతాలకు సంబంధించిన బ్యాక్టీరియాలని హాని కలిగించే వాటిని, అంటే పళ్ళు పుచ్చటానికి, పళ్ళు చిగుళ్ళు ఇన్ఫెక్షన్ రావడానికి, పళ్ళు ఊడిపోవటానికి కారణమయ్యే ఎనామిల్ని పాడు చేసే బ్యాక్టీరియాలు ఏవైతే ఉన్నాయో ఈ బ్యాక్టీరియాలను చంపడానికి కరక్కాయ నీరు ఉపయోగపడుతుందా లేదా అనేది పరిశోధన చేయడానికి వాళ్ళు ఏం చేశారంటే, ఈ కరక్కాయ మరికిచ్చే నీళ్ళని నోట్లో వేసుకుని పుక్కిలించి చూసేసి 10 నిమిషాలు పావుగంట పుక్కిలించి కనుక కూసేస్తే ఈ నోట్లో ఉండే చెడ్డ సూక్ష్మజీవులు 30 నుంచి 35% తగ్గిపోతున్నాయి పుక్కిలించి వేసిన తర్వాత. అంటే చెడ్డ సూక్ష్మజీవులు చచ్చిపోతున్నాయి, వాటి పర్సంటేజ్ 10-15 మినిట్స్ పుక్కిలించేసరికి తగ్గిపోతున్నాయట. అందుకని కరక్కాయ నీళ్లు, మరిగించే నీళ్లు నోట్టేసి పుక్కిలిస్తే కూడా దంతాల ఇన్ఫెక్షన్స్కి, నోట్లో చెడ్డ బ్యాక్టీరియాలు పోవడానికి బెస్ట్గా పనికొస్తున్నదని 2013 సంవత్సరంలోనండి ఏబిఎస్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ ఇండియా ఈ పరిశోధన చేసి అందించడం జరిగిందనమాట. ఈ మలబద్ధకానికి కూడా కరక్కాయ నీళ్లు వాడేవారు అనమాట. ఎందుకంటే అందులో ఒగరగా లైట్ చేదుగా ఈ రకంగా ఉంటాయి కదా, ప్రేగుల్లో కదలికలు పెంచుతాయి, కదలికలు పెరిగేసరికి కింద కొట్టేస్తుంది అనమాట. అందుకని దానికోసం కూడా ఇట్లా వాడేవారండి. ఇది కూడా ఒక లాభమేనమాట. మరి డాక్టర్ గారు, మన ప్రకృతిలో లభించేది ఏది ఒక్కదానికి పనిచేస్తుంది అనట్లేదు, చక్కగా మనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చేస్తుంది ఆల్మోస్ట్ అని. మరి కరక్కాయ వల్ల వేరే ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయండి? సహజంగానండి ఇది అందరికీ ఈ లాభం కోసం ఇట్లా పనిచేస్తుందని తెలియదండి. సైంటిస్టులు ఇందులో ఉన్న ఆ కెమికల్ ప్రాపర్టీస్ వల్ల వీటి మీద బాగా పనిచేస్తున్నదని పరిశోధన చేశాక ఇప్పుడు నేను అది చూశాక భలే అర్థమైందనమాట. మామూలుగా మనందరికీ కూడా రక్తంలో ట్రైగ్లిజరైడ్స్, రక్తంలో చెడ్డ కొలెస్ట్రాల్, ఈ రెండు ఉండవలసిన మోతాదు కంటే ట్రైగ్లిజరైడ్స్ అనేవి 200 దాటి అసలు ఉండకూడదు మనకి బ్లడ్లో. ఎల్డిఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ 100 కంటే ఎక్కువ అసలు ఉండకూడదండి. ఈ రెండుటి మోతాదు రక్తంలో పెరిగేటప్పుడు ఈ గుండె జబ్బులకి, రకరకాలుగా బ్లాక్స్ రావటానికి, పక్షవాతాలు రావటానికి, రక్త ప్రసరణ ఆటంకాలు రావటానికి చాలా కారణమవుతాయి. ఈ రెండుటిని తగ్గించాలి. ఎవరైనా ఆరోగ్యంగా ఉండాలంటే గుడ్ కొలెస్ట్రాల్ అంటారు, ఇది మంచి కొలెస్ట్రాల్ శరీరానికి లాభాలు కలిగిస్తూ ఉంటుంది. ఇది పెరగాలి, ఇది 40-50 కంటే ఎక్కువ ఉండాలి. ఈ గుడ్ కొలెస్ట్రాల్ని పెంచి ఎల్డిఎల్ అనే దాన్ని, చెడ్డ కొలెస్ట్రాల్ని, ట్రైగ్లిజరైడ్స్ని తగ్గించడానికి కరక్కాయ పొడి కనుక మనం లోపలికి పంపిస్తుంటే పొడి రూపంలో ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గటం, ట్రైగ్లిజరైడ్స్ తగ్గటం, హెచ్డిఎల్ అనే గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతున్నదని 2010 సంవత్సరంలో గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ తమిళనాడు వీళ్ళు చేసిన పరిశోధనలో ఇవి బయటపడ్డాయి అన్నమాట. ఇంకొక విషయం కూడా ఉందండి. మన హైదరాబాద్ నిమ్స్లో 2016 సంవత్సరంలో పరిశోధన చేశారు కరక్కాయ మీద. వీళ్ళు ఏమని చెప్పారంటే, కరక్కాయ పొడి తీసుకోవటం వల్ల పెయిన్స్ తగ్గుతున్నాయి. అంటే మజిల్ పెయిన్స్ కానీ, జాయింట్ పెయిన్స్ ఉన్నా కొంచెం నొప్పులు తగ్గడానికి కరక్కాయ పొడి ఉపయోగపడుతున్నదని మన నిమ్స్ వైద్యులు తేలిన పరిశోధనలో వాళ్ళు ఇచ్చిన సమాచారం. అందుకని ఇన్ని రూపాల్లో కరక్కాయ ఉపయోగపడుతుంది మనకి ప్రధానంగా. డాక్టర్ గారు, కరక్కాయని ఏ విధాలుగా ఉపయోగించుకోవచ్చు అంటారు? కరక్కాయ పొడి తినమంటే అంత ఈజీగా తినలేం, బాగోదు. పొడి రూపంలో వాడితే కూడా మంచిదే కాబట్టి దగ్గున్నప్పుడు చప్పరించవచ్చు. పొడిని ఏం చేయాలంటే తేనె కలిపేసి ఒక గరిటలో కరక్కాయ పొడి, తేనె వేసేసి, తేనె తీపిలో ఈ కరక్కాయ టేస్ట్ బాగోపోయినా ఈ తీపిలో నాకేస్తాం. అందుకని అలా తీసుకోవటం వల్ల ఉపయోగం ఉంటుంది, అట్లా వాడుకోవచ్చు ఎప్పుడన్నా. ప్లస్ మామూలుగా ఎవరికైనా సరే కరక్కాయ కాయగా కానీ మరీ బొగ్గలావుగా ఉంటుందంటే కనీసం కరక్కాయ ముక్కలు కొట్టి పెట్టుకుని ఆ ముక్కలు ఒక్కపొడి మొక్కల్లాగా నోట్లో వేసుకు చప్పరిస్తున్నాం అనుకోండి, కఫము, తెమడల, శ్లేష్మాలు ఏమైనా ఉన్నా కానీ చిక్కగా ఉన్నా, గట్టిగా ఉండి తెగకపోయినా అలాంటి వాటికి ఆ రకంగా వాడుకోవచ్చు. ఇక ముసలివారు అనుకోండి, కాస్త కరక్కాయలు నీళ్ళు వేసి మరిగించి ఆ నీళ్లు తీసి తాగిస్తే కొద్దిగా వాళ్ళకి మోషన్ అవ్వటానికి, కాస్త నొప్పులు కూడా ఉంటాయి కాబట్టి ఈ మోషన్ అయ్యే లాభంతో పాటు వాళ్ళకి నొప్పులు కూడా చక్కగా తగ్గుతాయి అన్నమాట. అట్లా
ఈ 3-4 రూపాయల్లో మనం కరక్కాయని ఎట్లా వాడుకోవాలన్నా వాడుకోవచ్చండి. కానీ ఇది ఔషధం కాబట్టి అలాంటి సందర్భాల్లో వాడుకోవచ్చు. అందరూ ఇప్పుడు ఎక్కువగా నెంబర్ 1గా వాడదాం రోజు అనుకుంటారు. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి వాళ్ళందరికీ మైండ్లో ఫిక్స్ అయ్యారు ఈ పాటికి. ఇట్లాంటి అనేక విషయాలు మన ఋషులు ఇచ్చిన వాటిని వారానికి ఒక్కసారి ప్రకృతి విజ్ఞానం రూపంలో మీ ముందుకు వస్తుంటాం. చక్కగా మిమ్మల్ని వివేకవంతుల్ని ఆరోగ్యపరమైన జ్ఞానం వైపు నడిపించడానికి మా వంతు ప్రయత్నం చేస్తూ ఉంటాం.